అది ఒక అందమైన అడవి. అడవిలో పక్షులన్నీ కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, మన అందరం కలిసి తిరుపతికి వెళ్దాము, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వద్దాము అని పక్షులన్నీ నిర్ణయించుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలి అని అనుకుంటాయి. అలా పక్షులన్నీ రైల్వే స్టేషన్కి వెళ్తాయి. అక్కడికి వెళ్ళి పక్షులన్నీ రైలు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. బాలెక్కాల్సిన రైలు మాత్రం చాలా ఆలస్యంగా ఉంటుంది. కానీ పక్షులు ముందు జాగ్రత్తగా ముందే వచ్చేసి ఉంటాయి. అలా నువ్వు ముందు తీసుకొచ్చావంటే నువ్వు ముందు తీసుకొచ్చావని పక్షులు గొడవ చేసుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉండగా వాళ్ళ రైలు వస్తుంది. దాంతో పక్షులన్నీ ఎక్కేస్తాయి. ఒక పక్షి ఇలా అంటుంది, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తినేవి వస్తే తిందాము అని ఒక పక్షి అనుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒక దయ్యం ప్లాట్ఫామ్ మీద ఎదురు చూస్తూ ఉంటుంది రైలు ఎక్కడం కోసం. ఆ దయ్యం ఎంతో అద్భుతంగా వంటలు చేస్తుంది. ఆ దయ్యం వంటలు ఆ రైల్వే స్టేషన్లో ఆ రైళ్లలో తిరిగే వాళ్ళంతా చాలా ఫేమస్. వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ దయ్యం వంటలే తినాలి అని అనుకుంటూ ఉండగా ఆ దయ్యం కరెక్ట్గా వాళ్ళ రైలే ఎక్కి వాళ్ళ కోచ్కే వెళ్తుంది. దయ్యాన్ని ఆ పక్షులు ఇలా అడుగుతాయి, నీ దగ్గర ఏం వంటలు ఉన్నాయి, ఏవి స్పెషల్స్ అని అడిగితే దయ్యం, నా దగ్గర మీల్స్ ఉంటుంది, ఇంకా అన్నీ వెజిటేరియన్ మీల్సే చేస్తాను, అన్నం పప్పు సాంబార్ అన్నీ చాలా బాగుంటాయి, ఒకసారి మీరు తిన్నారంటే అస్సలు వదలరు నా ఫుడ్ని అని దయ్యం తన వంటల గురించి చాలా గొప్పగా చెప్తుంది. అప్పుడు అందరూ కలిసి మీల్స్ ఆర్డర్ ఇచ్చి మీల్స్ తినడం మొదలు పెడతారు దయ్యం దగ్గర. ఆ దయ్యం తెచ్చిన వంటలు నిజంగానే చాలా అద్భుతమైన రుచితో ఉంటాయి. దాంతో పక్షులన్నీ, నిజమే, నీ వంటలన్నీ చాలా బాగున్నాయి, ఈ సాంబార్ అన్నం అప్పడం అయితే ఇంకా అద్భుతంగా ఉంది, నువ్వు ఇలా రైళ్లలో కాకుండా ఒక చోట షాప్ పెట్టుకుంటే చాలా బాగా జరుగుతుంది అని ఒక పక్షి చెప్తుంది. అలా పక్షులన్నీ ఎంతో తృప్తిగా తిని దయ్యానికి డబ్బులు ఇస్తాయి. దాంతో దయ్యం నెక్స్ట్ స్టేషన్ రాగానే దిగిపోతుంది. దిగిపోయి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎప్పుడు వస్తుందా, ఆ ట్రైన్కి ఎప్పుడు ఎక్కాలి అని దయ్యం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ దయ్యం తెచ్చిన వంటలన్నీ అయిపోతాయి. దాంతో దయ్యం ఈసారి ట్రైన్ ఎక్కి ట్రైన్లోనే వంట చేస్తా అనుకుంటుంది. ఇంతలో పక్షులన్నీ, ఆహా, ఈ దయ్యం నిజంగా మన కోసమే వచ్చినట్టు ఉంది కదా, ఎంత చక్కటి వంటలు పెట్టిందో, నేనైతే నా జీవితంలో మర్చిపోలేను, అంత అద్భుతంగా రుచిగా ఉన్నాయి అని పక్షులు మాట్లాడుకుంటాయి. దాని తర్వాత దయ్యం ఇంకో కోచ్ ఎక్కి వంటలు చేయడం మొదలు పెడుతుంది. దయ్యం వంటలు చేస్తూ ఉండగా ఆ కోచ్లోకి ఒక నక్క, గొర్రెపిల్ల ఎక్కుతాయి. దాంతో దయ్యం చేస్తున్న వంటలు చూసి మొదటిగా ఇవి దయ్యం వంటలు, ఎవరు తింటారు వీటిని అని చెప్పి నక్క చాలా ఎగతాళి చేస్తుంది. కానీ గొర్రెపిల్లకు మాత్రం చాలా ఆకలిగా ఉంటుంది. అయినా కానీ నక్కకి ఇష్టం లేదని గొర్రెపిల్ల ఆకలితో అలాగే ఉంటుంది. కానీ తినడానికి ఏమీ రాకపోవడంతో గొర్రెపిల్ల దయ్యం వంటలు తినడం మొదలు పెడుతుంది. ఆ వంటలు తింటున్న గొర్రెపిల్ల, ఆహా, ఈ వంటలు నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయి, నువ్వైతే అద్భుతమే చేశావు దయ్యం అని అనడంతో ఇంకా నక్కకు కూడా తినాలి అనిపించి ఆ వంటల వాసన గుమగుమలతో నక్క కూడా, నేను కూడా భోజనం చేస్తాను పెట్టు అని అంటుంది. దానితో నక్క కూడా లొట్టలు వేసుకుంటూ దయ్యం చేసిన వంటల్ని తింటుంది. సరేలే, రుచిగానే ఉన్నాయి, ఎంత చెప్పు అని చెప్పి ఆ దయ్యానికి వాళ్ళు తిన్న వంటలకి డబ్బులు ఇచ్చేస్తారు. దానితో దయ్యం తాను చేసిన వంటలు అందరూ తినడంతో, అందరూ మెచ్చుకోవడంతో దయ్యం మాత్రం చాలా సంతోషిస్తుంది. దయ్యం ఒకరోజు ఇంట్లో కూర్చొని తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. మా నాన్న ఈరోజు నాతో మాట్లాడాలి అన్నాడు, అసలు ఏ విషయం గురించి మాట్లాడన్నారో ఏమో అని దయ్యం ఇలా అనుకుంటూ ఉండగా ఇంతలో దయ్యం వాళ్ళ నాన్న వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఇలా మాట్లాడతాడు, ఇన్ని రోజులు మనకున్న డీజేని నేనే చూసుకున్నాను, ఈ రోజు నుండి నువ్వే చూసుకోవాలి డీజే పనులు ఇంకా అన్నీ, ఎందుకంటే నేను ఇంకా చాలా అలసిపోయాను, నేను విశ్రాంతి తీసుకోవాల్సిన రోజులు వచ్చాయి అని దయ్యం వాళ్ళ నాన్న దయ్యంతో చెప్తాడు. దానికి దయ్యం ఇలా బదిలిస్తుంది, మీరు కళ్ళు మూసుకొని నాకు వదిలేయండి, నేను డీజేని ఎలా చూసుకుంటారో మీరే చూస్తారుగా, చాలా చాలా క్లయింట్స్ వస్తారు మన డీజేలకి అని చెప్తే దయ్యం వాళ్ళ నాన్న సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
దయ్యం కాసేపటికి కాల్ చేసుకొని తన ఫ్రెండ్ని రమ్మని చెప్తుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ తను కలిసి వాళ్ళ డీజేని ఇంకా పెద్ద చేయాలి అనుకుంటుంటారు. ఇంతలో చిట్టి పక్షి అక్కడికి నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ వచ్చి చిట్టి పక్షి దయ్యంతో ఇలా మాట్లాడుతుంది. ఏంటి నువ్వు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? నేను వస్తానని చెప్పాను కదా అని చిట్టి పక్షి అంటే దయ్యం ఇలా బదిలిస్తుంది. మా నాన్న డీజే పనులని నాకే అప్పగించాడు. ఇప్పటి నుంచి మనకి డీజేలో మంచి మంచి ఆర్డర్లు రావాలి అంటే ఏం చేయాలో ఒక ఐడియా ఇవ్వు, అందుకనే అన్నిసార్లు కాల్ చేశాను అని దయ్యం చెప్తుంది. దానికి చిట్టి పక్షి ఇలా ఐడియా ఇస్తుంది. అవునా, అయితే మనం ఒక పని చేద్దాం. మీ నాన్న మనకు డీజే ఇచ్చాడు కదా, ఆ డీజే మనము ఊరి మధ్యలో పెట్టేసి మంచిగా ఒక ప్రోగ్రాం చేద్దాం. అప్పుడు జనాలందరూ మన డీజే ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రోగ్రాం చేస్తామో తెలుసుకుంటారు. అప్పుడు మనకి చాలా ఆర్డర్లు వస్తాయి అని చిట్టి పక్షి ఐడియా ఇస్తుంది. ఆ ఐడియా దయ్యానికి కూడా నచ్చడంతో సరే అంటుంది. చిట్టి పక్షి తన స్నేహితురాలైన బుజ్జి పక్షిని కూడా తీసుకొస్తుంది. అలా దయ్యం ఇంకా చిట్టి పక్షి స్నేహితురాలైన బుజ్జి పక్షి మూడు కలిసి సాంగ్స్ పెట్టుకొని మంచిగా డీజే పెట్టి బాగా ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు అది చూసి ఊరంతా మంచి మంచి ఆర్డర్లు వాళ్ళకే రావాలని, కానీ ఎంతసేపు డీజే పెట్టినా ఎంతలా పాటలు పెట్టినా ఆ ఊర్లో ఒక్కరు కూడా అది చూడ్డానికి రారు. దానితో డ్యాన్స్ వేసి అలసిపోయి దయ్యం ఇలా మాట్లాడుతుంది చిట్టి పక్షితో. దిక్కుమాలిన సలహా ఇచ్చావు చూడు, ఒక్కరు కూడా రాలేదు. మనం డీజే పెడితే నువ్వేమన్నావు, డీజే పెడితే చాలామంది వస్తారు అని. దయ్యం అంటే చిట్టి పక్షి ఇలా బదిలిస్తుంది. నాకేం తెలుసు, ఇలా చేస్తే బాగా ఆర్డర్లు వస్తాయి అనుకున్నాను. ఈ ఐడియా నేను సెల్లో చూశాను. దానికి నన్ను తిడతావెందుకు, నీకు సాయం చేద్దామనుకుంటే అని చిట్టి పక్షి సమాధానం ఇస్తుంది. దానికి దయ్యం ఏం చేయాలో అర్థం కాక నీరసంగా చిట్టి పక్షి దయ్యం కలిసి ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ దయ్యం ఇలా మాట్లాడుతుంది. ఇంకా ఏదైనా మనం కొత్తగా ఐడియా వేయాలి, అప్పుడే మనకు ఆర్డర్లు వస్తాయి. ఇలా డ్యాన్సులు అవన్నీ వద్దు అని దయ్యం అంటే చిట్టి పక్షి ఈసారి నేను ఇంకా మంచి ఐడియా ఆలోచించి నీకు చెప్తానులే అని అంటుంది.